సభాధ్యక్షులు సోదరులు స్థానిక శాసనసభ్యులు అనిరుద్ధ్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఈనాడు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజెప్పడానికి ఇచ్చేసినటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, ప్రభుత్వ సలహాదారులు జితేందర్ రెడ్డి గారు, మరో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు శంకర్ గారు, గౌరవ శాసనసభ్యులు వంశీకృష్ణ గారు, గౌరవ శాసనసభ్యులు రాజేష్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారు, మిత్రుడు మాజీ శాసనసభ్యులు సోదరుడు సంపత్ కుమార్ గారు, గౌరవ శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు మెగారెడ్డి గారు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లు, అధికారులు, అనేక ప్రాంతాల నుంచి మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి మా అందరినీ ఇక్కడ కలవటానికి వస్తున్నటువంటి సందర్భంలో మేమందరం అత్యంత ఆదరాభిమానాలతో ప్రేమతో స్వాగతం పలకాలని ఇక్కడ విచ్చేసిన అశేష ప్రజానీకానికి మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం జూలై 4 ఈ మిడ్జిల్ మండలం నుంచి ఒక జెడ్పీటీసీ సభ్యుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే ఆనాడు ఈ మిడ్జిల్ మండలం నుంచి అతను భవిష్యత్తులో ఏమవుతాడో అనే సంగతి కూడా తెలియకుండా ఇప్పుడు జెడ్పీటీసీ సభ్యుడిగా మాకు వారు చెప్తున్నటువంటి వాగ్దానాలు మా అందరి కోసం పనిచేస్తానని చెప్పినటువంటి మాటలు అవన్నీ నమ్మశక్యంగా ఉన్నాయి. కాబట్టి అన్నిటినీ ఎదిరించి అనేక రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసి వారిని స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించి జెడ్పీటీసీ సభ్యుడిగా సరిగ్గా 20 సంవత్సరాల క్రితం పంపించారు. సరే, రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది జెడ్పీటీసీ సభ్యులు 20 సంవత్సరాల క్రితం అదే తారీఖు నాడు చాలామంది రాష్ట్రంలో గెలిచారు. కానీ ఇక్కడ గెలిచిన సభ్యుడు మాత్రం ఆనాడు ఇక్కడ నుంచి ప్రయాణం మొదలుపెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తిరిగి ఇక్కడికి వచ్చి మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. సరే, వారు ఈ 20 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో కేవలం జెడ్పీటీసీ సభ్యుడే కాదు, శాసన మండలి సభ్యుడిగా చేశారు, శాసనసభ్యులుగా చేశారు, పార్లమెంటు సభ్యులుగా చేశారు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా చేశారు, ఈరోజు సిఎల్పి నాయకుడిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు మీ అందరి మధ్యకు వచ్చారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చినప్పుడు సరే సహజంగా చేతులు ఒప్పుకుంటూ అందరికీ చేయుపుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. వర్షం వస్తూ ఉంది,
నేను త్వరగానే ముగిస్తాను, కానీ 2 విషయాలు మాత్రం స్పష్టంగా మీ అందరితో చెప్పాలనే మాట్లాడతాం. చేతులుపుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి చూస్తాం. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆలస్యం అయినా పర్వాలేదు, నేను వాళ్ళందరితో కలిసి భోంచేయాలి. ఆనాడు ఈనాటి నా ముఖ్యమంత్రి పదవికి పునాదులు వేసినటువంటి వాళ్ళందరితో నేను కూర్చొని భోంచేయాలి అని వారితో పాటు మా అందరిని కూడా రమ్మని ఆహ్వానిస్తే ఇది మంచి సాంప్రదాయం కదా. 20 సంవత్సరాల క్రితం ఓటేసినటువంటి వాళ్ళని మర్చిపోకుండా కృతజ్ఞత చెప్పి నాయకుడిగా వాళ్ళకి ఒక కృతజ్ఞత చెప్పేటువంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు ఇటువంటి నాయకత్వం కదా కావాల్సింది నాయకులకి అని చెప్పి తప్పనిసరిగా వస్తామని మేమందరం బయలుదేరి వచ్చాం. సరే, వస్తే పత్రికల్లో మనం అందరం చదువుతున్నాం కొన్ని రోజుల నుంచి, ఏదో ఎల్నినో ఉంది, వర్షాలు రావు, చాలా ఇబ్బంది పడతాం, ఎండకి ఎండిపోతామని మన సాంకేతిక శాస్త్రవేత్తలు అందరూ ప్రపంచవ్యాప్తంగా చెప్తా ఉన్నారు. సరే, ఇక్కడ కూడా అట్లాగే ఎండలు కొడతా ఉన్నాయి. కానీ ఈరోజు మాత్రం ఇక్కడికి వస్తే మీరు చూస్తూ ఉన్నారు, ఆ ఎల్నినో ఎటుపోయిందో, వర్షపు జల్లులు పైనుంచి ప్రకృతి కూడా ఆశీర్వదిస్తూ ఉంది. ప్రకృతి కూడా ఎప్పుడు ఆశీర్వదిస్తుందంటే నాయకత్వం కానీ పాలన కానీ ఒక మంచి సంకల్పం ఉంటే, మానవ సేవే మాధవ సేవ అని ఆలోచన చేసి వాళ్ళ అభివృద్ధే మన లక్ష్యంగా అజెండాగా పెట్టుకొని పోతా ఉన్నప్పుడు ఆ భగవంతుడు కూడా సహకరిస్తాడు, ప్రకృతి కూడా సహకరిస్తుంది అని చెప్పటానికే నేను ఆ ఎల్లిని ఈనాటి వర్షాన్ని కూడా మీ అందరికి గుర్తు చేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సరే, నేను దగ్గరగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర బడ్జెట్లు తయారు చేసే ప్రతి సందర్భంలో, లేకపోతే శాసనసభలో సభ జరిగే ప్రతి సందర్భంలో, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి తీసుకునే ప్రతి నిర్ణయంలో చాలా దగ్గరగా లోతుగా చర్చించిన తర్వాత జరుగుతున్నటువంటి విషయాలు తెలిసినటువంటి వ్యక్తిగా కొన్ని విషయాలు మీ అందరితో చెప్పదలుచుకున్నాను. పాలన అంటే, ముఖ్యమంత్రి అంటే 4 అధికారులను పోగేసుకొని ఆ అధికారులు చెప్పిన దాన్ని తీసుకొని రొటీన్గా పాలన చేయటం కాదు. పాలన అంటే మనం చిన్ననాటి నుంచి ఏ గ్రామీణ ప్రాంతం నుంచి ఎదిగి వచ్చామో, ఏ రైతు సమస్యలు, భూమి లేని నిరుపేద ప్రజల సమస్యలు, తినటానికి తిండి లేనటువంటి కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు అర్ధాకలతో బడిగిపోతున్నప్పుడు చూసినటువంటి సమస్యలు, ఆ సమస్యలన్నింటినీ కదా మనం అడ్రస్ చేయాల్సింది. కేవలం అధికారులు ఏదో రాసిస్తే ఆ రాసిన దాని ప్రకారం బడ్జెట్ తయారు చేసి మనం పాలన అందించడం కాదు కదా. బట్టనా, నేను ఒక మామూలు గ్రామంలో పుట్టి వచ్చాను. సామాన్య రైతుల బాధలు తెలిసిన వ్యక్తిగా, తినటానికి తిండి లేనటువంటి కుటుంబాల బాధలు చూసినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నాను. ఎన్ని ఇబ్బందులున్నా ప్రజల సంక్షేమమే మన అజెండాగా మనం నిర్ణయాలు తీసుకొని ఈ రాష్ట్రంలో అమలు చేయాల్సిందే అని చెప్పి ఒక పాలమూరు జిల్లా బిడ్డగా, ఆకలి తెలిసిన వ్యక్తిగా నేను ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకొని మీ అందరితో పంచుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,15,00,000 కుటుంబాలు ఈరోజు సన్న బియ్యంతో భోజనం చేయాల్సిందే. అది నేను ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తిగా నిర్ణయం తీసుకుంటున్నాను. 1,15,00,000 కుటుంబాలు, ఇది పేద ప్రజల గురించి, మధ్యతరగతి కుటుంబాల గురించి ఆలోచన చేయగలిగినటువంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమైనటువంటి కార్యక్రమం. ఇది నిర్ణయం చేసేటప్పుడు ఇంతమందికి మనం సన్న బియ్యం ఇయ్యగలమా, ఇన్ని వేల కోట్లు తేగలమా అంటే ఎన్ని ఇబ్బందులున్నా వాళ్ళు కడుపు నిండా అన్నం తినాల్సిందే. గొప్ప గొప్ప వాళ్ళు తినే సన్న బియ్యం పేద మధ్యతరగతి కుటుంబాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి కుటుంబం కూడా తినాల్సిందే అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని చెప్పినప్పుడు ఎస్, తప్పనిసరిగా
ఇటువంటి కార్యక్రమాలు చేయాల్సిందే అని చెప్పి వారి మీద ఒక అభిప్రాయం నాకు ఏర్పడింది. ఆ తర్వాత క్రమంలో గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు చాలామంది, పాఠశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు మనం శాసనసభ్యులుగా అనేక సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. కానీ ఏనాడు కూడా ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయలే. విద్యాశాఖను నా దగ్గర పెట్టుకున్నాను. నేను పాలించేటువంటి ఈ సమయంలో నేను ముఖ్యమంత్రిగా వచ్చింది కేవలం ఏదో అధికారులను కూర్చోబెట్టుకొని వాళ్ళు చెప్పే నిర్ణయాలు చేయటానికి కాదు. నేను ఒక లక్ష్యంతో వచ్చాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 27 లక్షల విద్యార్థులు ప్రతిరోజు ఉదయం ప్రభుత్వ పాఠశాలలో అల్పాహారం ప్రభుత్వ పరంగా పెట్టాల్సిందే, అది కూడా న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాల్సిందే, దానికి కూడా ఒక గ్లాసు పాలు ఇవ్వాల్సిందే, ఒక గ్లాసు జావ ఇవ్వాల్సిందే అని చెప్పినప్పుడు ఎస్, ఇది కదా ప్రజల గురించి ఆలోచన చేసేటువంటి ప్రభుత్వ అధినేత ఉన్నప్పుడు జరిగేటువంటి సంక్షేమం కదా అని చెప్పి ఈరోజు క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని మద్దతిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం 27 లక్షల మంది విద్యార్థులకి ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టే కార్యక్రమం జరుగుతాం చూసాం. చాలా సందర్భాల్లో చెప్పారు, నల్లమల్ల అడవుల్లో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు అనేక మందిని చూసాం, ఇల్లు లేనటువంటి పేదవాళ్ళని చూసాం. 10 సంవత్సరాల ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక బడ్జెట్తో అనేక వనరులతో రాష్ట్రాన్ని అప్పచెప్తే పేదవాళ్ళకి ఇల్లు ఇస్తా అని మోసం చేసిండు. మనం మాత్రం చేయటానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి పేద కుటుంబానికి అర్హత ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సిందే. 5 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి వెచ్చించి ఇచ్చి 4,50,000 ఇల్లు కట్టాల్సిందే అని చెప్పి ఒక నిర్ణయం చేసిన ముఖ్యమంత్రి ఒక గ్రామీణ ప్రాంతం నుంచి మీ అందరి హృదయం తెలిసిన బాధలు ఇబ్బందులు తెలిసిన వ్యక్తి కాబట్టే ఆ నిర్ణయం చేయగలిగాడు. ఇటువంటి అనేకం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు, అక్కలు, చెల్లెలు, తల్లులు అనుకుంటూ అనేక మంది గతంలో మోసాలు చేశారు. కానీ నేను ముఖ్యమంత్రిగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళందరికీ కూడా వడ్డీ లేని రుణాల్ని సంవత్సరానికి 20,000 కోట్లు ఇవ్వాల్సిందే, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు వాళ్ళకి ఇవ్వాల్సిందే, వాళ్ళని కోటీశ్వరులు చేయాల్సిందే అని చెప్పి ప్రతి సంవత్సరం ఆర్థిక శాఖ నుంచి 20,000 కోట్లకు పైబడి మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మీ మధ్యకు వచ్చి మీ ఆశీర్వచనం మీకు కృతజ్ఞత చెప్పేటువంటి కార్యక్రమానికి వచ్చారు. ఇటువంటి కార్యక్రమాలు అనేకం ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రిగా పాలన అంటే ప్రజల అవసరాలను తీర్చేటువంటి ఆలోచనతో ముందుకు పోవాలి తప్ప కేవలం అధికారులతో ఒక పరిపాలన నడుపుకుంటూ నేను కూడా ముఖ్యమంత్రి చేశానని చెప్పుకోవటానికి నాకు కాదు ఈ ముఖ్యమంత్రి పదవి. ఈ ముఖ్యమంత్రి పదవి భగవంతుడు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు నాకు మెండుగా నేను చెప్పిన మాటలు నమ్మి నాకు అప్పచెప్పారు. కాబట్టి వాళ్ళకు రుణం తీసుకునే కార్యక్రమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ప్రజల అవసరాలు తీర్చే కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి ఈరోజు మీ మధ్యకు వచ్చి కృతజ్ఞతలు చెప్పే కార్యక్రమం చేస్తున్నట్టు ఈ సందర్భంలో మీ అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తరఫున ప్రజల సంక్షేమం కోసం పనిచేసేటువంటి ఈ కార్యక్రమాలు ప్రజల గుండెల్లో పెట్టుకొని, ఇప్పుడే మన అనిరుద్ధ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు చెప్పారు, ఒక ఆయన బయటకు వచ్చి నేను మళ్ళీ వస్తామంటే యాడికి వస్తారు? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛ లేని జీవితాన్ని ఇవ్వటానికి వస్తారా? తెలంగాణ రాష్ట్ర ప్రజల బ్రతుకంటే స్వేచ్ఛగా మాట్లాడుకునే విధానం, స్వతంత్రంగా మాట్లాడుకునేటువంటి విధానం, భయం లేకుండా మాట్లాడుకునేటువంటి విధానం, ఆ స్వేచ్ఛ భయం లేకుండా ఉండేటువంటి జీవన విధానానికి ఆనాడు టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పోలీస్ కానిస్టేబుల్ ఏం మాట్లాడితే ఏమైద్దో ఆయన భయం, రైతు నేను ఏం మాట్లాడితే ఏమైద్దో ఆయన భయం, యువకుడిగా నేను ఏం మాట్లాడితే ఏమైద్దో ఏ కేసు పెడతారని ఆయన భయం,
ఒక అధికారి నేను ఏం మాట్లాడితే ఎవరు వింటారు అనేటువంటి ఆయన భయం, ఒక శాసనసభ్యుడు ఏం మాట్లాడితే ఏం కేసు పెడతారు అనేటువంటి ఆయన భయం, భయం 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 భయంగా 10 సంవత్సరాలు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చూసిన తెలంగాణ ప్రజలకి ఈరోజు స్వేచ్ఛని స్వాతంత్రాన్ని ప్రసాదించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఈరోజు మీ మధ్యకు వచ్చి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాడు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాడు. అందుకే మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం.